సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వీర మనులు అని అక్కడ పెట్టారు చూడండి, అందులో వీర మహిళలు కూడా ఉన్నారు. మహిళలను సబ్జెక్ట్గా తీసుకుని ఆయన ఒక మూవీ తీస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఈ సినిమా వరల్డ్లో రికార్డ్గా నిలబడిపోద్ది, నెంబర్ 1 స్థాయిలో ఉండిపోద్ది. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సమయాన్ని కేటాయించి మూవీ తీసినందుకు ఈ మూవీ ఎక్కడ వరకు చరిత్రలో నిలిచిపోయే మూవీగా ఉండిపోద్ది. దీన్ని బట్టి మేమందరం ఎప్పుడు వస్తుందా అని పండగ వాతావరణం అందరిలో కనబడుతుంది. ఈ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం జనాలు అందరూ. మూవీ రావాలి, మేమందరం థియేటర్లో ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు చూస్తామా, తెర మీద ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని ఎగ్జాక్ట్లో ఉన్నాం. నిజంగా మాకైతే అసలు మర్చిపోలేకపోతున్నాం. ఈ డేటు తొందరగా గడిచిపోతే బాగుండు అని చూస్తున్నాం. 23 వస్తే నైట్ వెళ్ళిపోతాం. మేమైతే ఆడవాళ్ళందరూ అర్ధరాత్రి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. లేకపోతున్నామండి, ఆయన తీస్తారని ఇక మేము అనుకోలేదు. ఎందుకంటే సమయమే లేదు. వార్డు ఎమ్మెల్యేలకే ఖాళీ లేదు, డిప్యూటీ సీఎం ఆయనకి ఎక్కడ ఉంది ఖాళీ. కానీ సమయాన్ని సినిమాకి ఇచ్చారు, సమయాన్ని కేటాయించారు. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద సినిమా తీశారు. అది అందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. లోకంలో జరిగే ప్రతిదీ చరిత్రగా తీసి సినిమా చూపిస్తున్నారు. దీన్ని బట్టి ఆ సినిమా వరల్డ్ రికార్డులో నెంబర్ 1గా నిలిపోద్ది. ఈ స్థాయిలో ఎక్కడ వరకు ఈ సినిమా వెళ్ళిపోద్ది. మా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా కాబట్టి, ఆయన డిప్యూటీ సీఎంగా అయ్యాక వచ్చిన సినిమా కాబట్టి, మా పిల్లలు, మా ఫ్యామిలీలు, మా వార్డులో ప్రతి ఒక్కరిని ఒక 100 మందిని మేము సినిమాకి తీసుకెళ్తాం హామీ ఇస్తున్నాం. ఫ్రీగా మేము టికెట్లు పెట్టి 100 మందిని తీసుకెళ్తాం. వేరే నైట్ 100 మందిని తీసుకొని షోకి వెళ్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఇన్ని సంవత్సరాల తర్వాత అతను సొంత సినిమాకి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీడియా ముందుకు రాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చారంటే దానికి బలమైన రీజన్ ఉంటుంది. అది ఏంటంటే ఖచ్చితంగా ఈ కొన్ని దశాబ్దాలు కాదు, కొన్ని శతాబ్దాలుగా ఏ విధంగా మన ముస్లింలు ఔరంగజేబ్ అనే వ్యవస్థని క్రియేట్ చేసి ఒక మొత్తం భారతదేశంలో హిందుత్వాన్ని నశించాలని, హిందుత్వాన్ని జజియా పన్ను వేసి ఏ విధంగా బాధించాడు, వాళ్ళని ఎదిరించి ఛత్రపతి శివాజీ అనే మహారాజ్ గారు ఏ విధంగా నిలబడ్డారు. ఆయన తన తాలూకా అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఔరంగజేబుని ఒక ఫ్రిక్షనల్ స్టోరీని క్రియేట్ చేసి హరిహర వైరమల్ల రూపంలో ఏ విధంగా ముస్లిం రాజుల్ని, అదేవిధంగా ఔరంగజేబుని ఎదిరించి నిలబడ్డ వీరుడు, ఈ హిందుత్వాన్ని కాపాడాలని, భారతదేశం మొత్తం హిందుత్వం తాలూకా విలువను కాపాడాలని ఏ విధంగా పోరాడన్నదన్నదే హరిహర వీరమల్లు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. కానీ ఫస్ట్ టైం 23వ తేదీనే ప్రీమియర్ షోలతోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటే విధంగా రికార్డులు కొల్లగొడుతుంది. ఫస్ట్ రోజుతోనే భారీ ఎత్తున రికార్డులు కొడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా 10 రూపాయలు, 5 రూపాయలు, 30 రూపాయలు పెట్టి జగన్ రెడ్డి పరిపాలించినప్పుడే ఎన్నో రికార్డులు కొట్టారు. అలాంటిది ఇప్పుడు పెడుతున్న దీనికి ప్రీమియర్ షోలతోనే ఆయన తాలూకా కలెక్షన్ మొత్తం వచ్చే రూపంలో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా భారీ ఎత్తున విజయం సాధిస్తుందని అందరికీ కోరుకున్నాం. అదే విధంగా ఈరోజు సంపత్ వినాయక టెంపుల్లో 108 కొబ్బరికాయలు కొట్టి ఆయనకి పూజ చేసి సినిమా విజయం సాధించాలని కోరుకున్నాం.